జిల్లా ద్వారకా తిరుమల మండలంలో వైసీపీ నేత దౌర్జన్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిమ్మాపురంలో భూమిని కౌలుకు తీసుకున్న వైసీపీ నేత దర్జాగా భూ కబ్జా చేశాడు. గొల్లగూడెం గ్రామానికి చెందిన కిషోర్ అనే వ్యక్తికి చెందిన భూమిని వైసీపీకి చెందిన రాయుడు అనే వ్యక్తికి కౌలుకిచ్చాడు. తీరా పొలాన్ని ఖాళీ చేయాలని యజమాని వైసీపీ నేతకు చెప్పాడు. కానీ వైసీపీ నేత రాయుడు మాత్రం కిషోర్ ని పొలం నుంచి గెంటివేసి వ్యవసాయ భూమిని కబ్జా చేశాడు. చివరకు కిషోర్ పై దాడికి కూడా పాల్పడ్డాడు. వైసీపీ ప్రభుత్వంలో తనకు న్యాయం జరగలేదని, కూటమి ప్రభుత్వం అయినా వైసీపీ నేత నుంచి తన భూమిని రక్షించాలని వేడుకుంటున్నారు. మా అమ్మగారి పేరు మీదుగా మాకు తిమ్మాపురం గ్రామంలో దొరకతంత మండలం తిమ్మాపురం గ్రామంలో 3 ఎకరాల 87 సెంట్ల భూమి ఉంది. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా తిమ్మాపురం గ్రామానికి చెందిన ములగాల వసంతరాయుడు అనే అతనికి మేము కౌలుకి ఇవ్వడం జరిగింది. అతను వైసీపీ లీడరు. ఈ కౌలుకి చేస్తూ ఉండగా అతనికి మాకు మనస్పర్ధలు రావడం జరిగింది. అప్పటి నుంచి మా మీద కక్ష పెంచుకుని మా పొలంలోకి మమ్మల్ని రానివ్వకుండా, అలాగే వచ్చే దారి కూడా మూసేసి చాలా రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మమ్మల్ని కొట్టడం కూడా జరిగింది ఈ పొలంలో. ఈ విషయంలో మాకు న్యాయం జరిపించాలని చెప్పి అధికారులను మేము నిర్ణయించుకుంటున్నాం.